హలో, అందరికీ నమస్కారం అండి. గోర్ గోపాల్ దాస్ గారు ఒక బుక్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద లైఫ్ అనేది రచించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. సో దానిలో ఉన్న కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది వర్రీస్ గురించి, మన వర్రీని, ఆందోళనని ఎలా జయించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన ఉదాహరణలతో చెప్పారు. అది నాకు బాగా నచ్చిందండి. సో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆయన ఇక్కడ ఏమంటున్నారంటే, మన ఆందోళన చెందుతూ ఉంటాము, మన లైఫ్లో చాలా వర్రీస్ వస్తూ ఉంటాయండి. అవి ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక ఫ్లో చార్ట్ లానే ఉంటుంది, ఫ్లో చార్ట్ ఫార్ములా టైప్లోనే ఉంటుంది అన్నమాట. సో మనం రకరకాల సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాము. వీటిని ఎదుర్కోవడానికి ఒక సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అది ఏంటి అంటే, ఏదైనా మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు ఆ సమస్యకి సమాధానం ఆర్ పరిష్కారం ఆర్ ఆన్సర్ ఉందా లేదా అని ప్రశ్నించుకుంటే, దానికి సమాధానం లేదు అని అనిపించింది అనుకోండి, మనం ఇంకా వర్రీ అవ్వడం ఎందుకండి? ఎందుకంటే దానికి ఎలాగో ఆన్సర్ లేదు. కాబట్టి మనం వర్రీ చెందాల్సిన అవసరం లేదు. డోంట్ వర్రీ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దట్ ప్రాబ్లమ్ ఈజ్ హ్యావింగ్ సమ్ సొల్యూషన్, దానికి కనుక ఎస్ అవును దీనికి సమస్యకి పరిష్కారం ఉంది అని అనిపిస్తే కనుక మనకి, ఇంకా అలాంటప్పుడు కూడా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిష్కారం ద్వారా మనం ఆ సమస్యని క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అవును కాదు ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ద్వారా, లేదు అన్నా మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఉంది అంటే సొల్యూషన్ ఉంది కాబట్టి దాని ద్వారా దాన్ని మనము పరిష్కరించుకుంటాం అన్నమాట. సో ఇది మనకు ఒక మెంటల్ పీస్ని అందజేస్తుంది అన్నమాట. ఆందోళన పడకుండా మనం ఉండవచ్చు అన్నమాట. సో దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ రూపంలో ఆయన చెప్పారండి. అదేంటి అంటే, సో ఇట్లాంటి సమస్యలకి రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్లో ఏదైనా పని మీద వెళ్తున్నాం. సో దారి మధ్యలో కారు ఆగిపోయింది, టైర్ పంచర్ అయ్యింది. సో టైర్ పంచర్ అయితే మనం అరే పంచర్ అయింది అని చెప్పేసి మనం బాధపడతా కూర్చుంటే ఉపయోగం లేదు కదా. సో దానికి సొల్యూషన్ ఏంటి అనేది మనం ఆలోచించాలి. సో టైర్ పంచర్ అయితే కనుక స్టెఫ్నీ ఉంటే, సో స్పేర్ టైర్ ఉంటే దాన్ని మార్చుకోవడం ఒక సమస్య, మార్చుకోవడం ఒక పరిష్కారం. లేదు అంటే కనుక మెకానిక్ని పిలుచుకొని ఆ టైర్ మార్పించుకొని మనం ముందుకు వెళ్ళిపోవడం ఇంకొక దానికి ఒక పరిష్కారం. సో అంతేగాని ఈ రెండు ఆలోచించుకోకుండా మనం మనల్ని మనమే నిందించుకుంటూ, అరే నేను ముందు చూసుకోవాల్సింది, అనవసరంగా ఇలా అయ్యింది అని బాధపడుతూ మనసును పాడు చేసుకుని కూర్చోవడం వలన పరిస్థితులు చక్కబడవు అన్నమాట. సో ప్రతి సమస్యకి సమాధానం ఉంది అన్నా బాధపడాల్సిన అవసరం లేదు, లేదు అన్నా కానీ బాధపడాల్సిన అవసరం లేదు. సో మనల్ని మనం నిందించుకొని ఏడవడం వల్ల టైం వేస్టే కానీ ఇంకేమీ ఉపయోగం ఉండదు అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారండి, ఇది ఇంకా చాలా బాగుంది నాకు. సో మనం ఒక గ్లాస్లో కనుక నీళ్ళు పట్టుకొని చేత్తో పట్టుకొని ఉంచున్నాం అనుకోండి, మనకేమీ అనిపించదు, చాలా తేలిగ్గా అనిపిస్తుంది కొంచెంసేపు. దాన్నే కనుక చాలా ఎక్కువసేపు రోజంతా పట్టుకొని ఉన్నాం అనుకోండి, చాలా బరువుగా అనిపిస్తుంది. అదే ఇంకా లాంగ్ టైం దాన్ని హోల్డ్ చేసి అలాగే పట్టుకొని ఉంటే మన చెయ్యి పక్షవాతం వచ్చినట్టు మొద్దుబారిపోతుంది. అక్కడ వాటర్ క్వాంటిటీ పెరగలేదు, గ్లాస్ మారలేదు, కానీ మన ఫీలింగ్ మారిందనమాట. అదేవిధంగా మనకు వచ్చిన సమస్యని ఎక్కువసేపు మన బుర్రలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే ఆ గ్లాసులో ఉన్న నీళ్ళలానే మన బుర్ర కూడా బరువు ఎక్కిపోతుంది, వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఆలోచించి మన మనసు పాడు చేస్తుంది అనమాట. సో అదే కనుక ఆ గ్లాస్ని కింద పెట్టేస్తే మనం ఎలా అయితే తేలిక అయిపోతుందో మన మనసు, ఆ మానసిక ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది అనమాట. సో మన సమస్యను కూడా కాసేపు పక్కన పెట్టేస్తే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇలా ఎక్కువ ఆలోచించడం, ఆందోళన పడటం తగ్గించుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎదుటి వారిని నిందించడం ఇట్లాంటి వాటి కన్నా కానీ, ఎదుటి వాళ్ళకు ఉంది మనకి లేదు అని అసూయపడకుండా మన మీద మనం దృష్టి పెట్టి మనం ఏం చేయగలుగుతాం, మన శక్తి ఏమిటి, మన శ్రమ పడితే ఏమొస్తుంది, వీటి మీద మనం కనుక దృష్టి మరలిస్తే కనుక మనం చాలా
ఏమంటారు హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో గ్రాటిట్యూడ్ అనేది అలవర్చుకోవాలి. అది ఏంటి, ఎదుటివారికి ఉంది మనకి లేదని ఏడవడం కన్నా కూడా మనకి దేవుడిచ్చిన దాంట్లో మనం దేవుడికి కృతజ్ఞత చెప్పుకొని దాంతోనే సాగిపోతూ ఉంటే కనుక మనకి జీవితం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటివి ఆయన రాసినవి మీతో పంచుకోవాలని నాకు అనిపిస్తుందండి. ఇంకా ఇది కనుక నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.